వెల్కమ్. నా వెనక కనిపిస్తున్న ఫోటో ట్రాన్స్జెండర్స్ని నపుంసకులు అంటారు. వాడుక భాషలో, డైలీ భాషలో కొన్ని అసభ్యకరమైనటువంటి పదాలతో కూడా పిలుస్తారు. వీళ్ళని 0.5 అని, చెక్క అని అట్లా పిలుస్తుంటారు. వాళ్ళు నన్ను పిలవకూడదు, బట్ మీకు అర్థం అవడానికి ఇలా పిలుస్తారని చెప్పాను. ఓకే, ఈ ట్రాన్స్జెండర్స్ గతంలో వీళ్ళు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని కొన్ని యాక్టివిస్టులు వాళ్ళందరూ కోర్టులోకి వెళ్తే 2014లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే, నేను ట్రాన్స్జెండర్ అని ఒక వ్యక్తి తనే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది ట్రాన్స్జెండర్ అని, దానికి ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు నేను ట్రాన్స్జెండర్ అని అర్థం వచ్చే విధంగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఒక వ్యక్తి నేను ట్రాన్స్జెండర్నని తనే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది, ఇక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెడికల్ టెస్ట్ చేసి ట్రాన్స్జెండర్ అని డాక్టర్ నిరూపించాల్సిన అవసరం లేదు, తను చెప్తే సరిపోతుంది నేను ట్రాన్స్జెండర్ అనేది కోర్టు జడ్జిమెంట్ 2014లో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అయితే దాని ప్రకారం 2019లో ఒక చట్టం కూడా చేశారు. ఇప్పుడు 2026లో కొత్త బిల్లు ఒకటి పట్టుకొచ్చారు, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2026. పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టారు, ట్రాన్స్జెండర్ పర్సన్స్ అమెండ్మెంట్ బిల్ 2026. ఇంతవరకు ఈ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ యొక్క హక్కుల్ని కష్టపడి వాళ్ళు సాధించుకున్నారు సుప్రీంకోర్టులో. ఆ సాధించుకున్న దాన్ని మళ్ళీ రివర్స్ తీసుకెళ్లారు పాపం వాళ్ళని అనేది ఇక్కడ పాయింట్. ట్రాన్స్జెండర్స్ అనేది అది ఎవరు సృష్టించుకునేది కాదు, దట్ ఈస్ ఎ బయోలాజికల్ డిఫెక్షన్. అది బయోలాజికల్ డిఫెక్షన్ వచ్చినప్పుడు ఎవరేం చేయలేరు. ఓకే, దట్ లైఫ్ దే డిడ్ నాట్ చూజ్ ఇట్, దే వర్ బోర్న్ లైక్ దిస్. మల్టిపుల్ రీజన్స్ లైక్ పేరెంట్స్, మదరు, ఫాదరు, జీన్స్ ప్రాబ్లమ్స్, ఎగ్ సరిగ్గా ఫామ్ అవ్వకపోయినా డిఫెక్షన్తో పుడతారు వీళ్ళు. ఒక డిఫెక్షన్తో పుట్టినప్పుడు దే హ్యావ్ ఫండమెంటల్ రైట్. ఓకే, ఆర్ మేల్ ఆర్ ఫిమేల్గా పుట్టాలని వాళ్ళ డెసిషన్ ఏం లేదు. ఇప్పుడు నేను మగవాడికి పుట్టాలి, నా డెసిషన్ ఏం లేదు, నేను పుట్టాను అంతే. అలాగే ఆడవాళ్ళు పుట్టారు అంతే. అలాగే వీళ్ళు కూడా ట్రాన్స్జెండర్స్ వాళ్ళు జస్ట్ పుట్టారు అంతే. ఓకే, ఆ బయోలాజికల్ డిఫెక్షన్తో పుడతారు. ఆ బయోలాజికల్ డిఫెక్షన్తో పుట్టినప్పుడు వాళ్ళకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, సెల్ఫ్ పర్సీవ్డ్ జెండర్ ఐడెంటిటీ ఉండాలని చాలామంది యాక్టివిస్టులు కొట్లాడితే 2014లో సుప్రీంకోర్టు వీళ్ళకి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్, మీరు ట్రాన్స్జెండర్ అయితే మీరు పబ్లిక్గా చెప్పుకోండి, మేము మీకు హక్కులు కల్పిస్తామని చెప్తే, ఈ 2026లో మళ్ళీ మోడీ గారి గవర్నమెంట్ పెట్టినటువంటి ఒక చట్టం, చిన్న అమెండ్మెంట్ బిల్ అని చెప్పి అమెండ్మెంట్ మార్చారు. మళ్ళీ గొడవలు చేస్తున్నారు వీళ్ళకి నా సంపూర్ణ మద్దతు ఇస్తున్నా. ఈ ట్రాన్స్జెండర్స్కి నేను అదే చెప్పాను, ఇది బయోలాజికల్ డిఫెక్షన్ మన చేతిలో ఉండదు. ఎవడు మగవాడికి పుట్టాలి, ఎవడు ఆడవాళ్ళగా పుట్టాలి, ఎవడు ఆడామగా కాకుండా పుట్టాలి అనేది ఎవరి చేతిలో ఉండదు. ఇది ఎవ్రీథింగ్ ఈస్ గాడ్. డిఫెక్షన్ నాట్ ఇన్ ఎనీబడీస్ కంట్రోల్, బట్ వీళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఉండాలి. సో ఐ extend my full support to these transgenders who are fighting against the bill. ఓకే, ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెట్టిన బిల్ ఏంటంటే 2014 నల్సా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఇస్ ద ఫండమెంటల్ రైట్. సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఇస్ ద ఫండమెంటల్ రైట్. తనే చెప్తాడు నేను ట్రాన్స్జెండర్ని, తను రాస్తే సరిపోతుంది అన్నారు. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు లేదంటే ఒక ఆధార్ కార్డు ఏదో పెట్టేటప్పుడు జెండర్ దగ్గర మేల్, ఫిమేల్, ట్రాన్స్జెండర్ అని ఉండిద్ది. ట్రాన్స్జెండర్ నువ్వు టిక్ చేస్తే సరిపోతుంది, నువ్వు మళ్ళీ మెడికల్ టెస్టులకు వెళ్ళాల్సిన అవసరం లేదనేది కోర్టు జడ్జిమెంట్. ఇప్పుడు ఈ బిల్ ఏంది, కొత్తగా పెట్టిన బిల్లు ఏం పెట్టారు వీళ్ళు, మెడికల్ అండ్ బ్యూరోక్రాటిక్ సర్టిఫికేషన్ మ్యాండేటరీ అని పెట్టారు. మెడికల్ అండ్ బ్యూరోక్రాటిక్ సర్టిఫికేషన్ మ్యాండేటరీ అని పెట్టారు. అంటే డిఫెక్ట్లో ఒక మనిషికి ఉన్న డిఫెక్ట్లో ది డిగ్రీ ఆఫ్ డిఫెక్ట్ నోబడీ కెన్ డిసైడ్. నేను అదే బయోలాజికల్ డిఫెక్షన్, అది డిగ్రీ ఆఫ్ డిఫెక్ట్ నోబడీ కెన్ డిఫైన్. కొంతమంది బాడీ పార్ట్స్ మొత్తం కరెక్ట్గానే ఉంటాయి. బాడీ పార్ట్స్ మొత్తం, ఒక అబ్బాయి అనుకోండి, బాడీ పార్ట్స్ మొత్తం అబ్బాయిలానే ఉంటాయి, బట్ అండ్ సైకలాజికల్గా అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నాడు అనుకోండి. అంటే సైకలాజికల్గా అమ్మాయిలు బాడీ పార్ట్స్, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, ఇది అబ్బాయి అనండి, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, రెస్పాండింగ్ లైక్ ఏ బాయ్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు అబ్బాయి అని చెప్పి. బట్ తనకి ఇంటర్నల్గా నేను అమ్మాయిని అనుకున్నాడు సైకలాజికల్గా. దాన్ని డాక్టర్ ఎలా ప్రూవ్ చేస్తాడు దాన్ని?
అందుకనే సెల్ఫ్ సర్టిఫికేషన్ సరిపోతుంది, నేను ట్రాన్స్జెండర్ అని సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే సరిపోతుంది అన్నారు. ఓకే, దీన్ని మార్చండి అని ఎందుకు పెట్టారు తెలీదు, టక్కని పెట్టారు. మెడికల్ బోర్డ్స్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ యొక్క అంటే కలెక్టర్ సర్టిఫికేట్ చేయాలి, ఇక్కడ నుంచి ఇతను ట్రాన్స్జెండర్ అని కలెక్టర్ సర్టిఫికేషన్ చేయాలి. డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఏంటి, కలెక్టరేట్ ఆఫీసులు చెప్పాలి ఇతను ట్రాన్స్జెండర్ అని. అతను చెప్తే సరిపోదా, ఇతను చెప్తే సరిపోదా? అది కొత్త అని తీసుకొచ్చి ఫండమెంటల్ రైట్ నరికేయటమే ఇవన్నీ. ఎవడెవడ పైన కూర్చుంటాడు. ఓకే, ఎవరో సలహా ఇస్తారు, ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు ఎవరో నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి, సార్ వీళ్ళందరూ మగవాళ్ళే సార్, వీళ్ళందరూ ఆడవాళ్ళు, మేము ట్రాన్స్జెండర్లు అని చెప్పి రిజర్వేషన్ తీసుకోవాలి. ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ ఇచ్చారు కదా ఈ మధ్య. ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ కోసం ఎవడైనా చెప్తాడు, రిజర్వేషన్ కోసం నేను ఆడగదు మగ కాదని చెప్తారు ఎవరన్నా. ఓకే, ఎవరో చెప్పుంటారు. అదే అండి, ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఏమైనా ఫేక్లు పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీ పెడితే ఫేక్ పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇస్తే ఫేక్ ఎస్సీ ఎస్టీలు వస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ మిస్యూజ్ చేస్తున్నారు, ట్రాన్స్జెండర్లు మిస్యూజ్ చేస్తున్నారు, వీళ్ళందరినీ ట్రైబల్స్ మిస్యూజ్ చేస్తున్నారు, ట్రైబల్ యాక్ట్ని మిస్యూజ్ చేస్తున్నారు, పేదలు మిస్యూజ్ చేస్తున్నారు, వీళ్ళకి స్కీములు ఇస్తే తాగి పడుకుంటున్నారు, వీళ్ళకి బియ్యం ఇస్తే తిని నయాలు పనులకి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నారు, ఫ్రీ బీస్ ఇస్తే తిని పడుకుండా. ఇదే తప్ప వీళ్ళు చేసే స్కాములు, వాళ్ళు చేసే స్కాములు, వాళ్ళు చేసే పౌరాధిపత్యం, వాళ్ళు చేసే కులాధిపత్యం, వాళ్ళు చేసే అప్రెషను, వాళ్ళు చూపించే కుల వివక్ష ఈ మాత్రం రావు వాళ్ళ మైండ్లోకి. ట్రాన్స్జెండర్లు అంటే మిస్యూజ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు కలెక్టర్ సర్టిఫై చేయాలి ఈ ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి ట్రాన్స్జెండర్ అని. ఎలా చేస్తాడు కలెక్టరు? డాక్టర్ ఏం టెస్ట్ చేస్తాడు? మగోడా అబ్బాయి అమ్మాయి కదా నువ్వు టెస్ట్ చేయాలి. నువ్వు ప్యాంటు ఉప్పు తీసి చూస్తావు, బాడీ పార్ట్స్ బాగానే ఉంటాయి, కానీ వాడు పని చేయలేడు. పోనీ అమ్మాయిలానే ఉంది, కానీ ఫీలింగ్స్ రావట్లేదు అమ్మాయికి రావాల్సిన ఫీలింగ్స్ రావాలి, అబ్బాయి ఫీలింగ్స్ వస్తున్నాయి అమ్మాయికి. ఎలా డిక్లేర్ చేస్తాడు డాక్టరు? సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు చెప్తే సరిపోయేది అన్నారు గతంలో. కొత్త సిస్టమ్లు పట్టుకొచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం ఎందుకు? ఈ ట్రాన్స్జెండర్ అనే డెఫినేషన్ మార్చారు ఇప్పుడు. నేరోడ్ సిగ్నిఫికెంట్లీ అండర్ ద అమెండ్మెంట్ యాక్ట్లో చాలా నేరో చేశారు దాన్ని. ట్రాన్స్ మెన్, నాన్ బైనరీ పీపుల్ మే బీ ఎక్స్క్లూడెడ్ నౌ. ట్రాన్స్ మెన్ అంటే అదే మగవాళ్ళకు ఉన్న మొత్తం ఉంటాయి, కానీ ఎఫిషియన్సీ లేనప్పుడు ఏం చేస్తారు? అది డాక్టర్ ఎలా ప్రూవ్ చేశాడు దాన్ని? అతనితో అమ్మాయిని పంపిస్తారా లోపలికి? అమ్మాయిని పంపించి ఇది ఇతను ఎఫిషియెంటే కాదు చెక్ చేస్తారా డాక్టరు? ట్రాన్స్జెండర్ని ఎలా చెక్ చేస్తారు ఇప్పుడు డాక్టరు? అందుకే కదండి వాడు చెప్తే సరిపోయింది అన్నారు కదా. కొత్త సిద్ధాంతాలను పెట్టి వాళ్ళ జీవితాలు తెలియదు. ఎరేజర్ ఆఫ్ డైవర్స్ జెండర్ ఐడెంటిటీస్ తీసుకొచ్చారు. ఇది అవుట్ సైడ్ బయాలజికల్ ఫ్యామిలీస్. అంటే ఇప్పుడు అబ్బాయి అయితే ఇంట్లో ఉండనిస్తారు తల్లిదండ్రులు, అమ్మాయి అయితే ఉండనిస్తారు. ఇది ట్రాన్స్జెండర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అనుకోని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారు తల్లిదండ్రులు. ఇంట్లో ఉండనేవారు తల్లిదండ్రులు, బయటికి పంపించేసి వాళ్ళ సమాజంలో నువ్వు ఇంకా వాళ్ళ రైల్వే స్టేషన్ ట్రైన్స్లో అక్కడ ఇక్కడ 10 రూపాయలు అడుక్కుంటూ ఉంటారు కదా, ఇక ఆ సొసైటీలకు పంపించేస్తారు తల్లిదండ్రులే దగ్గరుండి. ఇంట్లో నుంచి భోజనం పెట్టరు వాళ్ళకి. దానికి సంబంధించి ఏదో ఒక అమెండ్మెంట్ చేశారట, తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేదని వాళ్ళ సమాజంలోకి వెళ్ళిపోతారు. ట్రాన్స్జెండర్ల సమాజంలోకి వెళ్ళిపోగానే మరి అక్కడ మేబీ వీళ్ళు కొత్తగా పెట్టిన బిల్లులు నువ్వు పేరెంట్స్ని ప్రూవ్ చేయాలి, పేరెంట్స్ సంతకం చేయాలి, ఇట్లాంటివి ఏమైనా పెట్టి ఉంటారు. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలి. వీళ్ళ దగ్గరికి వస్తేనే మీరు పురుగులు చూసినట్టు చూస్తారు. ఓకే, అబ్బాయికి అబ్బాయి ఫ్రెండ్, అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, లేదంటే సిస్టరో మదరో ఎవరో, యూ డోంట్ హ్యావ్ మచ్ ఫీలింగ్స్. కొద్దిగా ట్రాన్స్జెండర్ల దగ్గరికి వస్తే నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతావు. వాళ్ళని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిప్పుతారు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఇప్పుడు ట్రాన్స్జెండర్లు ఎందుకు? నేను ట్రాన్స్జెండర్ని ప్రూవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాలి. బ్యూరోక్రాటిక్ హెడ్డిల్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 2026 బిల్లులో హెరాస్మెంట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళని డిలే చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కూడా ఉండదు. ట్రాన్స్జెండర్ తరపున ఏ ఎమ్మెల్యే ఉంటాడు? వాళ్ళు ఏమన్నా పొలిటికల్ కార్యకర్తల? మగవాళ్ళు నేను టీడీపీ కార్యకర్తనండి, వైసీపీ కార్యకర్తని, నా జోలికొస్తే నేను ఎమ్మెల్యేని పంపిస్తాను బెదిరిస్తాడు పని చేయకపోతే. అమ్మాయి అయితే నాకు అమ్మాయిలు రైతు హక్కుల చట్టం ఉంది, మా ఆయన నా ఎమ్మెల్యే, లేదు మా తమ్ముడు ఎమ్మెల్యేని మగవాళ్ళ పేర్లు చెప్పి ఆడవాళ్ళకి బెదిరిస్తారు. వీళ్ళు ఏం బెదిరిస్తారు? నేను వైసీపీ కార్యకర్తని, టీడీపీ కార్యకర్తని అంటే పొలిటికల్ పార్టీలు వీళ్ళ కార్యకర్తలు ఉన్నారా? ట్రాన్స్జెండర్స్ పొలిటికల్ పార్టీల కార్యకర్తలుగా ఉన్నారని తీసుకున్నారా మీరు? రానిచ్చారా?
నాకు ఈ డౌట్ కూడా ఉంది, ఎందుకు నో పర్సన్, నో ట్రాన్స్జెండర్ ఈస్ యాక్టివిస్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ? ఓ క్వశ్చన్ మార్క్ ఉంది నాకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఓకే, ఇప్పుడు వీళ్ళని హెరాస్మెంట్ చేస్తారు, డిలే చేస్తారు, ఎక్స్క్లూజన్ చేస్తారు, భయం ఉండదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, వాళ్ళని హెరాస్ చేస్తారు గవర్నమెంట్ ఆఫీస్లో అనేది అనుమానం. కాబట్టి ప్రైవసీ, డిగ్నిటీ, బాడీలీ అటానమీ అనేది ఆర్టికల్ 21 ప్రకారం, ఆర్టికల్ 21 దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రైవసీ, డిగ్నిటీ, బాడీలీ అటానమీ. ఎగ్జాంపుల్ చెబుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఇన్ఎఫిషియెంట్ అయితే ఇప్పుడు మీరేం చేస్తారు, దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలా నేను ఇన్ఎఫిషియెంట్ అని? ప్రూవ్ చేసుకోవాలా? అబ్బాయిలానే ఉన్నానండి బట్ నేను ఇన్ఎఫిషియెంట్ అనుకుంటా, వర్కౌట్ లేదని చెప్పేసి టిక్ పెట్టా ట్రాన్స్జెండర్ దగ్గర. ఇప్పుడు నువ్వేమన్నావు, డాక్టర్కి చెప్పి, గవర్నమెంట్ ఆఫీసర్కి చెప్పి, వాళ్ళు చుట్టూ తిరిగి సర్టిఫికేట్ తెచ్చుకోమన్నావు. వాట్ అబౌట్ ఈస్ ప్రైవసీ? వాట్ అబౌట్ ఈస్ డిగ్నిటీ? వాట్ అబౌట్ ఈస్ బాడీలీ అటానమీ? యు ఆర్ కంప్లీట్లీ humiliating this community, transgender community. Trans communities were not adequately consulted before drafting the bill. నువ్వు ఈ బిల్లు పెట్టేటప్పుడు ప్రపోజ్ చేసింది, అమెండ్మెంట్ చేశారు, అమెండ్మెంట్ బిల్ 2026. ప్రపోజ్ చేసిన వ్యక్తి ట్రాన్స్జెండరా? ప్రపోజ్ చేసిన వ్యక్తి పోనీ మగోళ్ళ ఆడోళ్ళ? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్క ట్రాన్స్జెండర్ ఉన్నాడా? వాళ్ళ తరపున మాట్లాడడానికి ఒక ట్రాన్స్జెండర్ ఉన్నాడా? ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరు లేరు కదా. ఓకే, ఇప్పుడు మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు? వాళ్ళతో మీటింగ్ పెట్టి ఇదిగానే బిల్లు పెడుతున్నాము, మీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడగాలి కదా వాళ్ళని. గతంలో కనుక షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి గతంలో కనుక ఇదే 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 3 పారా 3, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3, షెడ్యూల్ క్యాస్ట్ వాడికి రిజర్వేషన్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి బిషప్లను అడిగారు. పోయి ఏమడిగారు? షెడ్యూల్ క్యాస్ట్ వాడికి రిజర్వేషన్స్ ఇవ్వాలా లేదా అని క్రిస్టియన్ బిషప్లను అడిగారు. వాళ్ళు ఏమన్నారు, మాకు వద్దు, మాకు మైనార్టీ స్టాటస్ ఇవ్వండి అన్నారు. షెడ్యూల్ క్యాస్ట్ అని కాదు నువ్వు అడగాలి, ఏమంటే నీకు మైనార్టీ స్టాటస్ కావాలా, షెడ్యూల్ క్యాస్ట్ స్టాటస్ కావాలా? మీరు క్రిస్టియన్స్ని మైనార్టీలుగా పరిగణించాలా లేకపోతే దళితులుగా పరిగణించాలా? మీరు ఒకటి చూజ్ చేసుకోండి అని ఒక రాయేశారు వాళ్ళు. ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరిని అడిగారు? దళిత కాలనీలో ఉన్న మాలంటోళ్ళని పిలిచి అడిగారా, ఏమంటే మీకు దళిత స్టాటస్ కావాలా, మైనార్టీ స్టాటస్ కావాలా? మేమనే వాళ్ళు మాకు మైనార్టీ స్టాటస్ ఏం వద్దంటే మాకు రిజర్వేషన్స్ కావాలంటే ఎస్సీలు అడిగారు. ఎవరిని అడిగారు? రోమన్ క్యాథలిక్ బిషప్స్ని అడిగారు. బిషప్లు క్రిస్టియన్ బిషప్స్ని అడిగారు. వాళ్ళకి స్కూళ్ళు, సెయింట్ పీటర్స్, సెయింట్ యాన్స్ లాంటి కొన్ని వందల స్కూల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ స్కూల్స్ కాపాడుకోవడానికి, ఫారెన్ ఫండ్ కాపాడుకోవడానికి మా రిలీజన్లు, మతాలు లేవు, మాకు కులం మీద రిజర్వేషన్ వద్దు, మైనార్టీ స్టాటస్ ఇవ్వండి, వాళ్ళ స్కూల్ కాపాడుకోవడానికి, వాళ్ళ క్రిస్టియన్ ఆస్తులు కాపాడుకోవడానికి. షెడ్యూల్ క్యాస్ట్ అన్యాయం అయిపోవాలి. ఇప్పుడు ఇది జరిగింది. ఇది మీరెవరు డెసిషన్ తీసుకోవడం? వీళ్ళని అడగాలి కదా. ఆ రోజు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని బిషప్ని అడగలేదు, ఈరోజు ఈ బిల్లు పెట్టేటప్పుడు ఈ ట్రాన్స్జెండర్ని అడగలేదు. వీళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు రైట్ బేస్డ్ అప్రోచ్ని కంట్రోల్ బేస్డ్ అప్రోచ్గా మార్చారు. ఇంతవరకు ఫండమెంటల్ రైటు అప్లికేషన్లు మాత్రం ట్రాన్స్జెండర్ అని రాసి ప్రశాంతమైనటువంటి పర్సనల్ జీవితం జీవిస్తున్నారు ఇళ్లలో చాలామంది. ఇప్పుడు నువ్వు పబ్లిక్కి చెప్పమంటున్నావు, గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగమంటున్నావు, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోమంటున్నావు, కలెక్టర్ అప్రూవల్ ఇవ్వాలంటున్నావు, వాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి చుట్టుపక్కల తిరగాలి. ఏమంటే నేను ట్రాన్స్జెండర్నని ఎందుకు? ఎంతమంది ఉన్నారండి? తిప్పుకొడితే ఎంతమంది ఉంటారు వీళ్ళు? ఎంతమంది ఉంటారు? 100 మందిలో ఒక్కరు ఉంటారా? నా దేశంలో 100 మందిలో ఒక్కరు కూడా లేరు ట్రాన్స్జెండర్. అదే ఒక బయోలాజికల్ డిఫెక్ట్ అనేది 100 మందిలో ఒక్కరికి కూడా రాదు, 1000 మందిలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరి మీద చట్టాలు ఏంటి? నా ఉద్దేశం ఒక్కడి మీద చట్టాలు ఏంటి? భరించండి వాళ్ళు ఒక్కడిని, ఇద్దరిని. దట్ ఈస్ నాట్ దేర్ మిస్టేక్, బయోలాజికల్ డిఫెక్ట్ అనేది. ఇంకా అది నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా. ఇప్పుడు లీగల్ రైట్ని, సోషల్ రైట్ని రిగ్రెసివ్ బిల్స్ పెట్టి, రిగ్రెసివ్ స్టెప్స్ తీసుకొని, బ్యూరోక్రాటిక్ హ్యాండ్ ఓవర్లోకి, కంట్రోల్లోకి, ట్రాన్స్జెండర్లను కూడా కంట్రోల్లో తీసుకొని ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకన్నా రైట్స్ ఇవ్వాలి కదా. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం.